అన్నా నమస్తే, జై భీమ్. నేను మీ వీరపాపన్న. ఈ వచ్చే గ్రామ పంచాయతీలు ఆల్రెడీ వచ్చినాయి. సర్పంచ్గా నామినేషన్ చేసిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఏ పార్టీలో నామినేషన్ చేసినా మనకు అవసరం లేదు. కానీ పోటీ చేసిన ప్రతి అభ్యర్థి కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగండి. నీతిగా నిజాయితీగా మీరు ఓటు అడిగితే వాళ్ళు కూడా నీతి నిజాయితీలతోనే ఓటు వేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులున్నవాడు డబ్బులు ఖర్చు పెడతాడు, డబ్బులు లేనివాడు అప్పు తెచ్చి ఖర్చు పెట్టి ఒకవేళ పొరపాటున ఓడిపోతే వాడి జీవితం మొత్తం ఆగమైపోయి వాడి సంసారమే, వాని కుటుంబం మొత్తం కూడా బదట్టబడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే నీతి నిజాయితీలుగా పోటీ చేయండి. డబ్బులకు ఆశ పెట్టకండి. ప్రజలు కూడా డబ్బులకు ఆశపడి ఓటు వేయకండి. గ్రామ అభివృద్ధికి సహకరించాలంటే ఎవరైతే మీ గ్రామంలో మంచిగా నాయకుడిగా పనిచేస్తారో, మీ సమస్యల్ని ఎవరు బుధస్కంధాలపై వేసి పరిష్కారం చేస్తారో వారికే మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. బండ మీద గింజబడితే మొక్క మొలవదు, గుండాలకు ఓటు వేస్తే బ్రతుకులుండవు. బండ మీద గింజబడితే బ్రతుకులుండవు, గుండాలకు ఓటు వేస్తే బ్రతుకులుండవు. ఓటంటే పచ్చ నోటు కాదురా, ఓటంటే పచ్చ నోటు కాదురా, నీ భవిష్యత్తును మార్చేటి బాణమదే సోదరా, నీ భవిష్యత్తును మార్చేటి బాణమదే సోదరా. 5 నిమిషాలు ఆలోచించి ఓటు వేయి, 5 నిమిషాలు ఆలోచించి ఓటు వేయి. ఆ బ్రహ్మదేవుడి రాత కూడా మారుతుందిరా, ఆ బ్రహ్మదేవుడి కూడా రాత మారుతుందిరా. 5 ఏళ్ళు బానిసగా బతుకొద్దురా, 5 ఏళ్ళు బానిసగా బతుకొద్దురా. గల్లా ఎగరేసి నీ ఊరిని అభివృద్ధి చెయ్యి. ఓటంటే పచ్చ నోటు కాదు సోదరా, ఓటంటే కోటరు సీత కాదు తమ్ముడా. ఓటంటే నీ భవిష్యత్తు ఉన్నది, నీ భవిష్యత్తు మార్గాలకు బాటలేస్తుంది, నీ భవిష్యత్తు మార్గాలకు బాటలేస్తుంది. అన్నా జై భీమ్, రెడ్ సల్యూట్. నేను మీ వీరపాపన్న.